రండి దేవుని యొక్క వాక్యం నుండి మరి ఉపవాస ప్రార్థనలో వాక్యమిని వాక్య వెలుగులో మనం ప్రార్థించక మునుపు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటంటే 40 దినములు ఉపవాసం ఉండ అనుభవాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 40 దినములు ఉపవాస ప్రార్థన 40 కోణంలో మనకు సూచిస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఆయన మొదటి ఉపవాస ప్రార్థన ఇది. ఆ మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు, 40 దినములకు 40 కోణాలను ధ్యానిస్తామని చెప్పబడుతూ వచ్చింది. ఇప్పటికే చాలా విధానాల్లో మనం ధ్యానించుకుంటూ వచ్చాం. కాబట్టి దరిదాపు ఎన్ని వారాలు ధ్యానిస్తూ వచ్చాం ఇప్పటి వరకు గుర్తుందా? 32 అక్క 33 చూడండి, ఎన్ని వారాలు ధ్యానిస్తూ వచ్చాం ఇప్పటికి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఇప్పటికే చాలా వారాలు. ఎన్ని? 31 చూడండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే దేవుని యొక్క వాక్యంలో ఇది ఇంకో కోణంలో మనం చూస్తూ వస్తున్నాం. నాకు తెలిసి 32 కంప్లీట్ అయిపోద్ది. 32 సరే. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే సరే ఏందన్నా తర్వాత చూస్తే గుర్తుపట్టవచ్చు. బైబిల్లో లేఖన భాగాలను మనం చూసినట్టయితే ఈ యొక్క మరి ఈరోజు మనం ఉపవాస ప్రార్థన చూస్తున్నాం. 40 దినముల ఉపవాస ప్రార్థన. దాంట్లో ఇప్పటికే 31 కంప్లీట్ అయినాయి. ఇది 32వ వారం. గత వారం ఉండేది కానీ గత వారం మరి మనకి సువార్త నిమిత్తమే వచ్చి ప్రత్యేకమైన కూడిక కలిగి ఉన్నాం కాబట్టి గత వారం అన్నది ఈ ఉపవాస ప్రార్థన గురించి ధ్యానించబడి. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట, ఈరోజు మనం చూసే మాట ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 32వ కోణం ఇది. సరే చూస్తున్నాం. ఏమంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. కాబట్టి ఈ శోధనల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తున్నాం. దీంట్లో మరొక కోణం ఏంటంటే ప్రియులారా, ఆయన 40 దినముల ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు, ఈరోజు 32వ కోణం అన్నారు కాబట్టి చూస్తున్నాం. ఏంటి 32వ కోణం అంటే ప్రియులారా? 32 అయినా 33 అని నేను అనుకుంటున్నా. సరే 32 అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి మరొక కోణం ఏమిటనంటే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటిది అది? దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపవలదని దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడుతూ వచ్చింది. ఏమని? ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదు. సరే, ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపకూడదు. కాబట్టి సాతాను యొక్క జీవితాన్ని మనం చూస్తూ వచ్చాం గత వారం. ఎవరిని శోధిస్తాడు? ఎలాంటి వారిని శోధిస్తాడంటే లేఖనములో ఉన్నవారిని, లేఖనానుసారంగా ఉండేవారిని, లేఖనములో జీవించేవారిని లేదా లేఖనము నెరవేర్చేవారిని సాతానుడు శోధిస్తాడని గత కొన్ని వారాలు మనం చూస్తూ వచ్చాం. సరే, సాతానుడి గురించి ఎలా చూస్తూ వచ్చాము? లేఖనంలో జీవించేవారిని, లేఖనంలో ఉన్నవారిని, లేఖనము నెరవేర్చేవారిని సాతానుడు శోధిస్తాడన్నది మనం చూస్తూ వచ్చాం. ఈ వారం మనం చూసేటటువంటి మాట ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఈ వారం మనం చూస్తున్నటువంటి మరొక మాట ఏంటి? మరొక మాట ఏంటంటే ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటో తెలుసా? ఎలా శోధిస్తాడు? మీకు అర్థమవుతుందండి? సాతానుడు ఎలా శోధిస్తాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే సాతానుడు ఎలా శోధిస్తాడు అంటే ఒక 3 విషయాలు చూడొచ్చు. 3 విషయాలు అంటే 3 వారాలు చూడొచ్చు. అంటే ఎలా శోధిస్తాడు, ఆ తర్వాత ఎందుకు శోధిస్తాడు అని చూస్తే మనకు అర్థమైపోయింది. కాబట్టి ఎలా శోధిస్తాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి సాతానుడు మన జీవితాల్ని ఎలా శోధిస్తాడు అని అంటే కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వాటిని మనం చూడక మునుపు, వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మీకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నా యజమానురాల వైపు చూస్తున్నట్లు
మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో నాతో మాట్లాడమని, నాలో ఉన్న ప్రతి బలహీనత నుండి కూడా విడుదల క్షేమం దయచేయండి. శక్తి చేత బలం చేత కాకుండా మీ ఆత్మ ద్వారా నన్ను నిలబెట్టుకుని వాడుకోమని, తెరవబడి ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పట్టజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మ అభిషేకించి నాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ, మాలో ఉన్న ప్రతి బలహీనత నుండి కూడా ప్రభు మీరు విడుదల ఇవ్వండి. ఈరోజు ఉపవాస ప్రార్థన మేము ప్రార్థన చేయడానికి వచ్చిన మా జీవితాలకు అవసరమైన మాటలు పరలోకులను మీరు అనుగ్రహించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, వాక్య పెలుగులో మా జీవితాన్ని సరిచేయమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే రాయబడిన మాట, సాతానుడు ఎలా శోధిస్తాడు అన్నది మనం కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. తర్వాత ఎక్కడ శోధిస్తాడో కూడా చూడొచ్చు. కాబట్టి ఇప్పుడు మనం చూసేటటువంటి ఒక మాట, ఎలా శోధిస్తాడు అని అంటే ఒక మాటలో చూడొచ్చు, ఈ లోక రాజ్యములతో శోధిస్తాడు. ఎలా శోధిస్తున్నాడండి? ఈ లోక రాజ్యంతో. చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. ఎలా శోధిస్తాడు సాతానుడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మరియు అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీద ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు నాకు సాగిలపడమంటున్నది. అంటే ఇక్కడ ఒక మాట చూసినట్టయితే సాగిలపడి నాకు మ్రొక్కుము, నమస్కారం చేయము, ఇవన్నీ నీకు ఇస్తానంటాం. అంటే సాతానుడు ఎవరిని శోధిస్తాడన్న గత వారం చూసాం. ఎవరిని? లేఖనములో ఉన్నవారిని, లేఖనములో నెరవేర్చేవారిని, లేఖనానుసారంగా జీవించేవారిని కానీ లేఖనానుసారంగా ఉండేవారిని కానీ సాతాను శోధిస్తాడు. ఇప్పుడు సాతానుడు ఎలా శోధిస్తున్నాడు చూస్తున్నాం. ఎవరిని శోధించాడో చూసాము. ఎలా శోధిస్తాడంటే ఈ ఒక మాటలో చెప్పాలంటే బైబిల్లో రాయబడుతున్న మాట, ఈ లోక రాజ్యం. దేంతో శోధిస్తున్నాడు సాతానుడు? ఈ లోక రాజ్యంతో. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోక రాజ్యం గురించి కొన్ని విషయాలు చెప్పవచ్చు మనం. ఎందుకంటే సాతాను యొక్క శోధనలు బహు భయంకరమని. కాబట్టి సాతాను శోధించే విధానం వేరు. ఈ లోక రాజ్యములతో సాతానుడు మనం శోధిస్తాడు. కానీ సాతానుడు యేసు ప్రభు వారికి ఈ లోక రాజ్యాలన్నిటినీ చూపిస్తున్నాడు. ఈ లోక రాజ్యాన్ని చూపించి ఇదంతా నీకు ఇస్తాను, నువ్వు నాకు నమస్కరించి అంటున్నాడు. మనం సాతానికి నమస్కరిస్తే ఏమైనట్టు? ఇక పోయినట్టే దేవుని రాజ్యం. సాతానికి నమస్కరించేమా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నట్టే. అందుకే సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు వారు నాకు నమస్కరిస్తే, అంటే దేవుని కుమారుడు నాకు నమస్కరించాడంటే అక్కడ అర్థం ఏమైతే మొత్తం దేవునికి ఉన్న వాల్యూ కూడా పోతున్నట్లే. కానీ ఇక్కడ సాతాను ఆలోచనలు చూడండి ఎలా ఉండేవి, సాతాను ఉద్దేశాలు చూడండి ఎలా ఉండేవి. ఇక్కడ ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఈ లోక రాజ్యములతో ఎలా శోధిస్తాడంటే సాతాను ఈ లోక రాజ్యంతో శోధిస్తాడు. సరే, ఈ లోక రాజ్యములు ఎలాంటివి అని అంటే ఇలాంటి వాటితో మనల్ని శోధిస్తాడు. ఈ లోక రాజ్యములు ఎలాంటివి అని అంటే మొదటి మాట మనం చూద్దాం రండి. నిర్గమాకాండము 9వ అధ్యాయం 18వ వచనం. నిర్గమాకాండం 9వ అధ్యాయం 18వ వచనం. నిర్గమాకాండం 9వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగళ్లను కురిపించేదను, ఐగుప్తి రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని. చాలు. కానీ ఇక్కడ ఏ రాజ్యం కనపడుతుంది ఇక్కడ? సరే, దేవుడు మాట్లాడుతున్నాడు, నేను దాని మీద ఉగ్రత తీసి వస్తున్నాను అంటున్నాడు. సరే, ఇది ఏ రాజ్యము? ఐగుప్తి రాజ్యం అంట. ఎలాంటి రాజ్యం అండి ఇది? ఐగుప్తి రాజ్యం. అంటే బైబుల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, ఐగుప్తి రాజ్యం ఎలాంటిది అంటే ఈ లోక రాజ్యం ఎలాంటివి అనేది మనం చూస్తున్నాం. దాంట్లో ఒక కోణం ఏంటంటే ఐగుప్తి రాజ్యాన్ని చూస్తున్నాం. అసలు ఐగుప్తి రాజ్యం ఎలాంటిది అని అంటే ఇక్కడ ఐగుప్తి రాజ్యము ఆహారం కలిగినటువంటిది. ఎలాంటిదండి? ఆహారం కలిగినది. మీరు చూడండి, ఐగుప్తి రాజ్యంలోనే కదా, ఐగుప్తిలోనే కదా దేవుడు 7 సంవత్సరాలు కరువు వచ్చింది. 7 సంవత్సరాలు మొదట సమృద్ధి అని పంట పండిద్ది, తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చిందని దేవుడు సెలవిచ్చింది. ఆ కరువు వచ్చిన దినాల్లో సమృద్ధి అయిన ఆహారం ఎక్కడుంది? ఐగుప్తిలో ఉంది. ఐగుప్తిలో ఏముందండి? సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు నివసింపజేశాడు. ఎలా? తన దాసునికి ఇచ్చిన జ్ఞానము, ఆ దాసుడైనటువంటి యోసేపు ద్వారా ఆ ప్రాంతంలో గోడవులు కట్టించి, ఆ ప్రాంతంలో 7 సంవత్సరాలు పండిన పంటనంతా కూడా దాచిపెట్టించి, ఆ పంటనంతా సమృద్ధిగా కాపాడి కరువు దినాల్లో పోషించేటట్టు. ఒక మాటలో చెప్పాలంటే
సమృద్ధైన ఆహారం చేత పోషించబడేటటువంటి రాజ్యం అది. ఆ రాజ్యంలో ఉన్నవారు, ఆ రాజ్యంలోకి వెళ్ళినవారు, ఆ రాజ్యంలో నివసిస్తున్నటువంటి వారు సమృద్ధైన ఆహారం కలిగి ఆ యొక్క ప్రాంతంలో నివసించేటటువంటి వారు. అయితే సమృద్ధైన ఆహారం కలిగి ఆ ప్రాంతంలో నివసించాలంటే ఆ రాజు మాట వినాల్సిందే. అంటే ఆ రాజుకు నమస్కరించాల్సిందే. ఆ రాజు ఎదుటికి వెళ్ళి మనం వంగి నమస్కరించాల్సిందే. ఆ రాజు మాటకు లోబడాల్సిందే. ఆ రాజు ఎదుట వంగి నమస్కరించాల్సిందే, వంగాల్సిందే మనం ఆ రాజు ఎదుట. అంటే అర్థమేంటి? ఈ లోక రాజ్యంలో మొదటిగా ఐగుప్తి రాజ్యాన్ని మనం చూసినట్టే ఈ ఐగుప్తి రాజ్యం ఆహారం కలిగింది. ఈ ఆహారం కలిగినటువంటి రాజ్యం అనేకులు పోషించేది, సమృద్ధిగా ఆహారం కలిగిందే. కానీ ఆహారం కలిగినది అయినప్పటికి కూడా అది అనేకులు తన ఎదుట నమస్కరించే విధానంలో చేపిస్తుంది ఆ రాజ్యం. ఇక్కడ ఇలాంటి రాజ్యం యొక్క వైభోగాన్ని యేసుప్రభు వారికి చూపించి, యేసుప్రభు వారికి ఇలాంటి రాజ్యాన్ని చూపించి, ఇదిగో ఆహారం సమృద్ధితో కూడినటువంటి రాజ్యం ఇది, ఐగుప్తి రాజ్యం సమృద్ధితో కూడినది. ఇలాంటి సమృద్ధితో కూడినటువంటి ఐగుప్తి రాజ్యం ఎలాగైతే రాజుకు నమస్కరిస్తుందో అలాంటి రాజ్యం ఇది. ఈ సమృద్ధైన ఆహారంతో కూడిన రాజ్యాన్ని నీకు ఇస్తా, నువ్వు నాకు లోబడు, నువ్వు నా ఎదుట లోబడి నాకు సాగిలపడి నమస్కరించాలి, నేను ఇదంతా నీకు ఇస్తానంటున్నాడు. అసలు ఐగుప్తిలో సమృద్ధైన ఆహారం ఉంది, కరెక్టే. యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? ఏమో మాకేం తెలుసు అంటారా? యేసుప్రభు ఏమన్నాడు? నేనే జీవాహారమై ఉన్నాను అన్నాడు. ఐగుప్తిలో ఉన్న ఆహారం కంటే శ్రేష్టకరమైన ఆహారం ఎవరు? యేసుప్రభువే జీవాహారం. ఈయనకు మించిన శ్రేష్టకరమైన ఆహారం ఎక్కడుంది? ఆయనే జీవాహారం. కానీ ఒక విషయం గమనించండి, జీవాహారమైన యేసుప్రభు దగ్గరకు వచ్చి సాతానుడు శోధిస్తున్నాడు. ఈ ఐగుప్తి రాజ్యంలో ఎంత సమృద్ధైన ఆహారం ఉంది కదా, అదంతా నీకు ఇచ్చేస్తా, అంటే ఆ రాజ్యం మొత్తం నీకు ఇస్తా, ఆ సమృద్ధితో కూడినటువంటి ఆహారంతో కూడిన రాజ్యం లాంటిది నేను నీకు ఇస్తా. నీ పితరులు ఒకప్పుడు ఆ దేశానికి వెళ్ళి ఆహారం తిని పోషించబడ్డారు, ఆ రాజ్యం మొత్తం నీకు ఇస్తా, నువ్వు నాకు నమస్కరించి అంటున్నాడు. ఒక విషయం ఏంటంటే, అసలు ఆహారాన్ని సమృద్ధిగా 7 సంవత్సరాలు పండటానికి కారకుడే యేసుప్రభు. 7 సంవత్సరాలు మొదట సమృద్ధైన ఆహారం పండిద్ది, ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చిందని చెప్పించడానికి కారణం ఎవరు? యేసుప్రభు వారే. ఆ పంట పండించడానికి కారకుడు యేసుప్రభు వారే. ఆ పంట సమృద్ధిగా రావడానికి కారకుడు కూడా యేసుప్రభు వారే. అసలు ఆయనే మొత్తం కారకుడైనప్పుడు మరి ఆయన్ని అది ఎంత పిచ్చి ఆలోచన చెప్పండి. ఆయనే ఆహారం ఇచ్చేవాడు, ఆయనే జీవాహారమైన వాడు, ఆయనే జీవాహారం కలిగిన వాడు. మరి అలాంటి జీవాహారం కలిగిన ఆయన్నే సాతానుడు శోధిస్తున్నాడంటే ఈ లోక రాజ్యం అంటే ఐగుప్తి అనే రాజ్యంతో కూర్చేటేనేమో రాజాన్ని వస్తున్నాడు. కాబట్టి ఐగుప్తి అనే రాజ్యంతో ఈ సాతానుడు ఐగుప్తి అనే రాజ్యంలో ఉన్న ఆహారం చేత, సమృద్ధైన ఆహారం చేత ఎలాగైతే శోధిస్తున్నాడో మనల్ని కూడా సాతానుడు అలా శోధించేవాడు ఉంటాడు. అయితే మనం గమనించాలి. దాదా ఇట్రా, ఆడ కాదు ఇట్రా, కాబట్టి ఇటు గాలేసిద్దా. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే సమృద్ధైన ఆహారం చేత సాతానుడు ఏం చేస్తున్నాడు? ఆహారాన్ని చూపించి శోధిస్తున్నాడు. అసలు జీవాహారం యేసుప్రభు వారే, శ్రేష్టకరమైన ఆహారం యేసుప్రభు వారే. కాబట్టి మనం ఈ లోక రాజ్యం అనే ఐగుప్తి అనే ఆహారం చేత మనం నష్టపోకూడదని ఆహారం, కొంతమంది అంటారు కదా, కొంతమంది యొక్క జీవితాలు చూస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? వారి కడుపే వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్. బిర్యానీ తిన్నావా, ఇంకా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇంకా ఎప్పుడు చూసినా మా పిల్లలు అంటూ ఉంటారు, ఎవరు మా రెండో పాప, డాడీ చికెన్ బిర్యానీ తీసుకురానిది. ఇప్పుడు చికెన్ తిన్నా మరి పొద్దున్నే చికెన్ తెమ్మనిది, డాడీ చికెన్ బిర్యానీ తీసుకురానిది. బంధువులో కూడా ఒక రోజు అన్నం తినలా. ఎందుకు తినలేదమ్మంటే ఫస్ట్లో ఎందుకు తినలేదంటే సాంబార్ వేసి పెట్టారు, నాకు చికెన్ కావాలంటారు. అంటే మానవుడి జీవితం ఏంటంటే ఆహారం మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. అసలైన ఆహారం, శ్రేష్టకరమైన ఆహారం ఎవరు? యేసుప్రభు. నేనే జీవాహారమై ఉన్నాను అంటే గమనించండి, మనము జీవాహారము భుజించవలసిన మనల్ని ఆ జీవాహారం తినకోకుండా ఐగుప్తులో ఉన్నటువంటి ఆహారం వైపు మన మనసు మళ్లించడానికి సాతానుడు మనం శోధిస్తాడు. అయితే వాడి శోధనలో మనం పడిపోకుండా ఉండటం కొరకే మన నిమిత్తమే యేసుప్రభు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది మొదటి కోణం. ఈ రెండవ కోణం చూద్దానండి. ఇర్మియా గ్రంథం 2వ రాజ్యం ఏంటి? ఒకటి ఐగుప్తి రాజ్యం, 2వ రాజ్యం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం.
ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యములకు 10 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి. చాలమ్మా, ఇక్కడ శుభవార్త ఆయన నెరవేరుస్తాడు. ఇక రాయబడిన రెండో రాజ్యం చూస్తున్నాం. మొదటిది ఐగుప్తి రాజ్యం. ఇది సమృద్ధైన ఆహారం కలిగిన రాజ్యం. ఇలాంటి రాజ్యాన్ని చూపించే యేసుప్రభు వారిని ఏమంటున్నాడు? నాకు సాగిలిపడి మొక్కమంటున్నాడు. అంటే అలా శోధిస్తాడు సాతానుడు. ఎలా శోధిస్తాడంటే ఈ లోక రాజ్యములతో. మొదటికి లోక రాజ్యం ఎలాంటిది? సమృద్ధైన ఆహారం కలిగింది. ఈ ఆహారం చేత శోధిస్తాడు మానవుని. అసలు జీవాహారం దగ్గర నుంచి మనం తొలగిపోవాలని ఈ లోకానుసరమైన ఆహారం చేత మనం శోధిస్తాడు. అలాగే చూడండి, చాలా మంది మందిరానికి రావడానికి ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది చెప్పండి? ఎందుకు ఆలస్యమైంది? చక్కగా చెబుతున్నారు అక్క, అంత బాగా చెబుతున్నారు. వంటలు అవి చేసుకుని చక్కగా చికెన్ మటన్ ఆదివారం పోతే వండుకుని దాన్ని తిని కూడా వస్తారా? దేవుని కొందనాలు. అయితే మళ్ళీ వెళ్ళేదాకా కోతి నుంచి తెలియదని తిని కూడా వచ్చేవాళ్ళు ఉంటారు, తినొచ్చేవాళ్ళు ఉంటారు, తిని రాకుండా ఇంటికి తినాలనే వాళ్ళు ఉంటారు. అంటే ఆహారం మీద ఉంది. అంటే శత్రువు ఏం చేస్తున్నాడంటే వాటి మీద మనసు పెట్టించి జీవాహారమైన యేసుప్రభు వారిని మనం భుజించుకోకుండా శత్రువు ఏం చేస్తాడంటే మన మనసుని మళ్లించే వాడుకుంటాడు. కానీ లేఖనం అంటుంది కదా, యేసుప్రభు వారు జీవాహారం కాబట్టి ఆ జీవాహారాన్ని మనం భుజించడం కొరకు ఈ లోకానుసారమైన ఆహారం అంటే ఐగుప్తి లాంటి ఆహారం మీద మన మనసు మళ్లించుకోకుండా సాతానుడు మన మనసు మళ్లించుకోకుండా ఉండటం కొరకే మన నిమిత్తమై యేసుప్రభు వారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది మొదటి కోణమే. రెండో కోణము బబులోను రాజ్యమును చూస్తున్నాం. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? చాలా కోణాల్లో చూడొచ్చు బబులోను రాజ్యం. ఒక కోణం చూసినట్లయితే అధికారానికి సూచనగా ఉంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ మాట్లాడుతూ వస్తాడు. క్షమించండి, యెషయా గ్రంథం కాదు, ఇక్కడ మనం ఇర్మియా గ్రంథం రాస్తూ వస్తున్నారు. తర్వాత దానియేలు గ్రంథంలో కూడా ఉంటుంది. ఏమని? బబులోను రాజ్యం. బబులోను రాజ్యం దేని సాదృశ్యమైనది? బబులోను రాజ్యం దేని సాదృశ్యమైనది అంటే అధికార రాజ్యం. ఇది ఎలాంటి రాజ్యం? ఇది అధికార రాజ్యం. ఒకటేమో సమృద్ధైన ఆహారం కలిగిన రాజ్యం, రెండోదేమో అధికారం కలిగిన రాజ్యం. ఈ అధికారం కలిగినటువంటి విధానాన్ని చూపించి ఏమంటాడు? ఈ లోకంలో ఉండే అధికారం మొత్తం నీకేస్తా, ఈ లోక రాజ్యంలో ఉండే అధికారం మొత్తం నీకేస్తా, నాకు సాగిలిపడి నమస్కరించమంటున్నాడు. అంటే యేసుప్రభు వారు ఎందుకు ఉపవాస ప్రార్థన చేశాడంటే సాతానుడి లోక రాజ్యాలను చూపించి మనల్ని శోధిస్తాడు కాబట్టి వాని శోధనలో మనం పడిపోకూడదని మన నిమిత్తమే ఉపవాస ప్రార్థన చేశాడు. ఎలా శోధిస్తున్నాడు? ఆహారం కలిగినటువంటి రాజ్యం లాంటిది చూపించి మనల్ని శోధిస్తాడు. రెండోదిగా చూసినట్టయితే అధికారం కలిగినటువంటి రాజ్యం. అంటే మనకు అధికారాన్ని చూపిస్తాడు. నువ్వు రాజ్యం చేయి, ఈ అధికారం నీకు ఉండాలి, ఈ అధికారం కలిగి ఉండాలి. ఏమని చూపిస్తాడు? అధికార రాజ్యం. ఈరోజు చాలా మంది మందిరాల్లో, సంఘంలో కానీ మందిరాల్లో కానీ చాలా మంది తమ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఎంతగానో ఎదిగిన వారండి, ఎంతగానో అనర్గళంగా వాక్యం చెప్పగలిగిన వారేయండి, ఎంతగానో వాక్యం ప్రకటించగలిగిన వారేయండి. సువార్త విషయంలో, పరిచర్య విషయంలో ఎన్నో దెబ్బలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఎన్నో భరించిన వారేయండి కూడా నేటి దినాల్లో వారి క్రైస్తవ జీవితంలో తప్పిపోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే చాలా మంది క్రైస్తవులు అధికార రాజ్యం. సాతానుడు చూపించే అధికార రాజ్యానికి లోబడిపోతున్నాడు. సాతానుడు ఎలా చూపిస్తాడంటే ఈ లోక రాజ్యములతో ఎలా శోధిస్తాడంటే ఈ లోక రాజ్యంతో శోధిస్తాడు. దాంట్లో మొదటిది ఏంటంటే ఆహారం అనే ఐగుప్తి లాంటి రాజ్యంలో చూపించి మనం శోధిస్తాడు ఆహారం బట్టి. రెండో రాజ్యం ఎలాంటిది? ఇది అధికార రాజ్యం. ఈరోజు సేవకులైనా చాలా మంది, సేవకులని కాదు కానీ చాలా మంది విశ్వాసులైన దేవుని బిడ్డలైనా కానీ చాలా మంది అధికారం అనే రాజ్యంలో కూరుకుపోయి దేవుని మందిరంలో సాక్ష్యాలు కూడా పాడు చేసుకుంటున్నారు. అబద్ధమా? వాస్తవం కాదంటే తప్పు కాదేమో. చాలా మంది అధికారం కోసం నాకు పులిపేటం ఉండాలి, నేనే రాజ్యంలో, నేనే మందిరంలో అధికారం చేయాలి, నేను చెప్పిన మాట అందరూ వినాలి, అందరు నాకే లోబడాలి, అందరు నా మాటే వినాలి, నేను చెప్పిందే వేదవాక్కు, నేను చెప్పినట్టే నడవాలి అని చాలా మంది దేవుని ప్రజలైన వారు లోపల మనసులో తెచ్చుకుని ఇదొక శత్రు యొక్క శోధన ద్వారా ప్రేరేపించబడి చాలా మంది ఈ యొక్క బబులోను లాంటి అధికార రాజ్యంలో కూరుకుపోయి చాలా మంది నష్టపోతున్నారు. అలా నష్టపోకూడదని మన నిమిత్తమే యేసుప్రభు ఉపవాస ప్రార్థన చేశాడు. శత్రువు లోక రాజ్యంతో మనం శోధిస్తాడు. లోక రాజ్యంలో మొదటిది ఏంటంటే ఆహారంతో సమృద్ధైన ఆహారం కలిగినటువంటి రాజ్యం ఐగుప్తి లాంటిది. అలాంటి రాజ్యంతో మనం శోధిస్తాడు ఆహారం చేత. అలాంటి రాజ్యంలో ఐగుప్తి లాంటి ఆహారపు రాజ్యంలో మనం పడిపోకూడదని మన నిమిత్తమే ప్రార్థించాడు. రెండోదిగా బబులోను అధికార రాజ్యం. సాతానుడు ఎట్లయినా సరే నీకు అధికారం ఉండాలి, నువ్వు అధికారివి, అన్ని సంవత్సరాల నుంచి నువ్వు విశ్వాసవి, దేవుని బిడ్డవి, నీకు అధికారం లేకపోవటం ఏంటని శోధిస్తూ వస్తాడు. అంటే సాతాను యొక్క శోధనలో అధికార నిమిత్తమే సాతాను శోధించి ఆ శోధనలో మనం పడిపోకూడదని మన నిమిత్తమే యేసుప్రభు వారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది అధికార రాజ్యం బబులోను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి,
ఈరోజు చాలామంది సంఘాలు కాదు, సంఘం ఒకటే, సంఘములో మందిరాల్లో చాలామంది దీన్ని బట్టే సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద సేవకులు కూడా, ఎంతో గొప్ప సేవకులు కూడా, ఎంతగానో అనర్గళంగా వాక్యం చెప్పగలిగిన వారైండు కూడా, ఎంతో వాక్యాన్ని ప్రకటించగలిగిన వారైండు కూడా, ఎంతోమంది విశ్వాసులు దేవుని ప్రజలైండు కూడా, సంఘ పెద్దలైన పరిచారకులైన ఎంతోమంది సంఘ పెద్దలు తమ సాక్ష్యాన్ని ఒకప్పుడు మంచి సాక్ష్యాన్ని కలిగిన వారు ఇప్పుడు చూడగా సాక్ష్యమే లేదు. మళ్ళీ పాట పాడతాం, నీ సాక్ష్యం ఏది, నీ బలి అర్పణ ఏది. ఆ పాట మన కోసమే. ఎందుకు? నీకు సాక్ష్యం లేదని అర్థం. ఎందుకు? సాక్ష్యం లేదని అర్థం. ప్రియులారా గమనించండి, ఈరోజు చాలా మంది ఈ యొక్క సాతాను యొక్క మాయలో పడిపోయి, అధికారం అనే బబులోను యొక్క రాజ్యం యొక్క మాయలో పడిపోయి చాలా మంది తమ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు. అసలు మన సాక్ష్యం పోకూడదని, ఆ బబులోను అనే అధికార రాజ్యం మనం కలిగి ఉండకూడదని బైబిల్ ఏమని రాయబడుతూ వచ్చిందండి? మీలో పరలోకంలో గొప్పవాడుకు ఉండాల్సిన వాడు భూమి మీద ఎలా ఉండాలా? ఒకవేళ మీలో ఎవరైనా పరలోకంలో గొప్పవాడుకు ఉండాలంటే భూమి మీద ఎలా ఉండాలి? అల్పుడుగా ఉండాలి. మీలో అల్పుడైన వాడు పరలోకంలో గొప్పవాడుగా ఉంటాడు. అంటే భూమి మీద మనం తగ్గించుకుని ఉండాలి. అదే కదా వాక్యం అంటే, తను తగ్గించుకోబడిన వాడు హెచ్చించబడుతుందన్నాం. అంటే అధికారం కోసం కొట్లాడి, అధికారం కోసం గొడవాడి, అధికారం కోసం చలాయించేవాడు కాదు. ఒక వ్యక్తి అంటూ వచ్చాడు, నన్ను ఏమన్నాడు తెలుసా? నువ్వు అసలు నన్ను బల దగ్గరికి ఎందుకు పిలవు? బలపరచడానికి ఎందుకు పిలవు? బలపరచడానికి ఎందుకు పిలవు? నేను సంఘ పెద్దలు కదా, నేను బలపెంచొద్దా? నువ్వు పిలవాలి కదా. ఒకరోజు నేను బలపరచడానికి లెగితే నేను కూర్చోమన్నావు నువ్వు. అవును, బల దగ్గర పేర్లు రాశాం, పలానా వాళ్ళే పంచాలని. ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళే చేయాలి. ఇప్పుడు వంట వండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ మ్యాట్లు వేసేవాళ్ళు వెళ్ళి నేను వంట చేస్తానంటే వంట మొత్తం నాశనం చేస్తారు. ఎవరికి ఇచ్చిన పని మందిరంలో ప్రార్థన చేసి ఏ పని ఇచ్చావో ఆ పని చేయాలి. అవునా కదా? వంట వాళ్ళు సపరేట్గా ఉంటారు, సర్వింగ్ చేసేవాళ్ళు సపరేట్గా ఉంటారు, వంట వండేవాళ్ళు సపరేట్గా ఉంటారు, దాన్ని కట్ చేసేవాళ్ళు సపరేట్గా ఉంటారు, కిరాణా సామాన్ తెచ్చే మార్కెటింగ్ వాళ్ళు సపరేట్ ఉంటారు. అంటే ఎవరి బాధ్యత వాళ్ళు చేయాలి. ఆయన అధికారం నేను చేస్తా, అది నేను చేస్తానంటే కుదరదు. ఒక అతను అన్నాడు, నాకు బల్ల దగ్గర పరిచయం చేయడానికి ఎందుకేవో నువ్వు, బల్ల దగ్గర నన్ను బలపరచడానికి ఎందుకేవో నువ్వు, నన్ను బల దగ్గరికి రమ్మని ఎందుకు పిలవు అంటాడు. పేరు పెట్టి పిలవాలంట, బల్ల దగ్గర రా అన్నా అని. కొన్నాళ్ళు అట్టాయి చేశా, అసలు పిలవటమే మానేశా. అధికారం నాకు బల్ల దగ్గర కావాలి, బల్ల పంచే అధికారం నాకు కావాలి. బల్ల దగ్గర నేను ప్రార్థన చేయాలి, పులిపేట మీద కనబడాలి, నేనే వాక్యం చెప్పాలి, లేదా నేనే పాటలు పాడాలి. ఈ అధికారం ఇదంతా బబులోను యొక్క రాజ్యానికి సంబంధించింది, దేవుని రాజ్యానికి సంబంధించింది కాదు. దేవుని రాజ్యం ఎలాంటిది? మనకి ప్రశాంతమైనది, అధికారంతో కూడింది కాదు. ఇక్కడ మనకు కావాల్సింది దేవుని రాజ్యంలో మనకు సమస్తం ఉండాలంటే ఇక్కడ తగ్గించుకుని ఉండాలి. యేసు ప్రభువు వారు ఇక్కడికొచ్చి హెచ్చించుకున్నాడా, తగ్గించుకున్నాడా? అన్నీ తగ్గించుకున్నాడు. కానీ బబులోను రాజ్యానికి లోబడాలా అంటే అధికార రాజ్యానికి లోబడాలా. అధికారం కోసం ఇక్కడ భూమి మీద చలాయించలైనా అధికారం కోసం ఎగబడలా. దేనికోసం ఆయన ఆరాటపడుతూ వచ్చాడు? పాపులందరూ కూడా రక్షించబడి పరలోక రాజ్యం రావాలి, దేవుని రాజ్యానికి రావాలని ఆరాటపడ్డాడే కానీ ఈ అధికారం కోసం ఆరాటపడలే. ఇక్కడ చాలా మంది ఈరోజు సంఘంలో, మందిరాల్లో అధికారం అనేటువంటి బబులోను రాజ్యం యొక్క రాజ్యంలో, ఆ యొక్క రాజ్యంతో కూడినటువంటి అధికార రాజ్యంలో కూరుకుపోయి చాలా మంది బబులోను అనే అధికార రాజ్యంలో కూలిపోయి చాలా మంది కూలిపోయి నష్టపోతున్నారు. మందిరాల్లో సాక్ష్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. 30-40 సంవత్సరాల నుంచి విశ్వాసాలని పేరు పెట్టి ఉండా, ఎప్పుడో రక్షించబడ్డ 30-40 సంవత్సరాల నుంచి విశ్వాసాలని చెప్పుకుంటున్నా, ఈ అధికార రాజ్యం బబులోను రాజ్యం కొరకై ఆ బబులోను రాజ్యం మీద మనసు ఉంటుందారా? సాతానుడు చూపించిన అధికారం రాజ్యం మీద మనసు ఉంటుందారా? చాలా మంది దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నారు. అలా మనం కోల్పోకూడదు. కోల్పోయాడు ఎటు పోగొట్టుకుంటాడు? నాశన పుత్రుడికి నాశనం రాకుండా ఉండిద్దా? పోగొట్టుకునేవాడు ఎటు పోగొట్టుకుంటాడు? కనీసం మనమన్నా బాగుండాలని ఆ దేవుని రాజ్యాన్ని, ఈ లోకంలో అధికార రాజ్యం మనం కలిగి ఉండకోకుండా దీనులమై, రిక్తులమై మనం తగ్గించుకుని అల్పులుగా ఉండాలని, అప్పుడు అల్పులుగా ఉండ మనము దేవుని రాజ్యంలో గొప్పవారుగా అవుతాం. కానీ ఈ అల్పమైన జీవితం మనకివ్వటం కొరకే, అల్పమైన జీవితం మనం కలిగి ఎక్కడ మనం హెచ్చించుకోకుండా ఉండాలని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేసి కలువరి శిలువలో మన కొరకే ప్రారంభం పెట్టాడు. ఈ రెండో కోణం ఇది. మూడో మాట చూద్దాం. మూడో మాట 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 19 వచనం. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 19 వచనం. మూడో రాజ్యం ఇది. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 19 వచనం. అష్షూరు రాజు అయిన పూలు దేశము మీదికి రాగా మెనాహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత చాలు అయిపోయింది కానీ చరిత్ర. ఎవరైనా
అషూరు రాజ్యం ఇది. ఈ అషూరు రాజ్యం ఎలాంటిది? ఈ రాజ్యాలన్నిటికీ ఇంకా చాలా వైభోగాలు ఉంటాయి, కానీ నేను ఒక కోణంలో చెబుతున్నాను, ఇంకా చాలా ఉండే వీటి గురించి. ఈ అషూరు రాజు, ఈ రాజ్యం ఎలాంటిది? అషూరు రాజ్యం ఇది దోచుకునే రాజ్యం. ఎలాంటి రాజ్యం ఇది? దోచుకునే రాజ్యం ఇది. ఒకటేమో ఆహారం చూపించి సాగిలపడమని నాకు మొక్కమనేటువంటి రాజ్యం. రెండోదేమో అధికారం చూపించి నాకు మొక్కమనే రాజ్యం. మూడో రాజ్యం ఎలాంటిదంటే దోచుకునే రాజ్యం, అషూరు రాజు. ఈ రాజు గురించి ఒక మాట చెప్పమంటారా? మనం యెషయా గ్రంథంలో మనం చూసినట్టు ఈ రాజు గురించి ఒక మాట ఉంది. చూడండి, యెషయా గ్రంథము 36వ అధ్యాయం. యెషయా గ్రంథం 36వ అధ్యాయం 13వ వచనం. గొప్ప శబ్దంతో యోధా భాషతో ఎట్లా నేను మహారాజైన అషూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. అషూరు రాజు అంటున్నాడు, ఆ రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మల్ని విడిపింప శక్తి నా వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనను విడిపించును. ఈ పట్టణం అషూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్తున్నాడే. హిజ్కియా చెప్పిన మాటలు మీరు అంగీకరింపవలదు. అషూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటకు వచ్చిన మీలో ప్రతి మనిషిని తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచుండును. ఇది దోచుకునే రాజ్యం. ఇది ఎలాంటి రాజ్యం అండి? దోచుకునేది. ఒకప్పుడు ఈ అషూరు రాజు వచ్చినప్పుడే, అంతకు ముందే హిజ్కియా చాలా భయంకరమైన పని చేశాడు. సరే, దాని సంగతి తర్వాత. దేవుని మందిరాల్లో కొంతమంది రాజు అయితే, ఒకనొక సందర్భంలో రాజు అయితే దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ ధనాగారం కానీ అదంతా కూడా ఓడదీసల్లా ఇచ్చి పంపించారు. ఏం చేశారు? ఓడదీసల్లా ఇచ్చి పంపించారు. కానీ అషూరు రాజు ఎలాంటి వాడు అంటే దోచుకునే స్వభావం కలిగిన వాడు. దోచుకునే స్వభావం అషూరు రాజులో ఉంది. ఒక కోణంలో చూసినట్టు అషూరు రాజు గురించి చాలా విషయాలు ఉంటాయి, ఒక్క కోణంలో చెబుతున్నాం. కాబట్టి ఈ అషూరు రాజు యొక్క జీవితం దోచుకునే స్వభావం. కాబట్టి ఇది ఎలాంటి రాజ్యం అంటే దోచుకునే రాజ్యం. దొరికిందంతా దోచుకోవడం ఈ రాజ్యం అంతా కూడా. ఈ రాజ్యం ఎలాంటిది? దోచుకునేటటువంటి రాజ్యం. అంటే ఒక మనిషి తన ప్రాణాన్ని దోచుకోవడానికి కూడా ఇష్టపడింది. హిజ్కియా యొక్క ప్రాణాన్ని దోచుకోవడానికి ఇష్టపడుతుంది. అదే రీతిలో యోధా ప్రజలందరి యొక్క ప్రాణాన్ని దోచుకోవడానికి ఇష్టపడుతుంది. కానీ ఈ రాజ్యం ఎలాంటిదంటే ప్రాణాలను దోచుకునేటటువంటి రాజ్యం, ప్రాణాలు సైతం కూడా దోచుకోగలిగినటువంటి రాజ్యం. ఇలాంటి రాజ్యము యేసు ప్రభు వారి ఎదుటి ఈ లోక రాజ్యం అన్నిటిని చూపించి ఆయన శోధిస్తున్నాడు. సాతానుడు వేటి ద్వారా శోధిస్తాడంటే, ఎలా శోధిస్తాడంటే ఈ లోక రాజ్యములను చూపించి శోధిస్తాడు. ఈ లోక రాజ్యాలు ఎలా ఉంటాయంటే, మొదటిగా అధిక సమృద్ధైన ఆహారం కలిగినటువంటి రాజ్యం, 2 అధికారం కలిగిన రాజ్యం, 3 ఈ లోక రాజ్యం ఎలాంటిదంటే ప్రాణాలను దోచుకునే రాజ్యం. ఇలాంటి రాజ్యం చూపించి నువ్వు నాకు నమస్కరించు, నువ్వు నాకు సాగిలపడి నమస్కరించు, ఇవన్నీ నీకు ఇస్తానంటున్నాడు. అసలు యేసు ప్రభువు తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి వచ్చాడు. ఆయన ప్రాణాలు దోచుకోవడానికి దోచుకోవడానికి వచ్చాడా? ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. అందుకే కదా అంటాడు, అనేకుల కొరకు ఇవ్వబడుతున్న చిందించబడుతున్న నా నిబంధన రక్తము, ఇది అనేకుల కొరకు ఇవ్వబడుతుంది. మనిషి కుమారుడు పాపు చేతికి అప్పగించబడుతున్నాడు. తనకై ఇష్టమై తనంతటి తాను ప్రాణం పెట్టుచున్నాడు. నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెడతాడు. ఇక్కడ వాక్యం ఏంటంటే ఆయన అనేకుల ప్రాణాన్ని దోచుకునేవాడు కాదు, అనేకుల ప్రాణాన్ని రక్షించడం కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టినవాడు. కానీ అలాంటి ప్రభువుని సైతం కూడా సాతాను శోధిస్తున్నాడు. ఏంటంటే ఇదిగో ఈ యొక్క అషూరు రాజు లాంటి రాజ్యము నేను నీకు ఇస్తా, ఎంతో మంది ప్రాణాలు నేను దోచుకుంటున్నా, నువ్వు కూడా దోచుకోవచ్చు, నాకు సాగిలపడమని. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నాడండి? ఆ సాతాను యొక్క బలంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, వారి ప్రాణాలు కాపాడతానికే యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేస్తుంది. మరి సాతానుడు ఏం చేస్తున్నాడు? ఇదిగో ఈ ప్రాణాలు తీసే రాజ్యం నీకు ఇస్తా, అషూరు రాజు లాంటి రాజ్యం నీకు ఇస్తా. ఈ లోక రాజ్యం అంటే దాంట్లో అషూరు రాజ్యం కూడా ఉంది, దోచుకునే రాజ్యం ఉంది, సమృద్ధైన ఆహారం కలిగిన రాజ్యం ఉంది, అధికారం కలిగిన రాజ్యం ఉంది. రాజ్యం నీకు ఇస్తా, నాకు లోబడమంటున్నాడు. కానీ ప్రభువులో భర్తల్లా అలా మనం కూడా అషూరు రాజు లాగా మన దగ్గరకు వచ్చి సాతాను శోధిస్తే ప్రాణాలు దోచుకునే రాజ్యముగా మనం ఉండకూడదని మన నిమిత్తమై ఉపవాస ప్రార్థన చేశాడు యేసు ప్రభువు. ఇది ఎన్నో మాట? 3. ఇక 4వ విషయం చూద్దాం. కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం 11వ వచనం.
కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం 11వ వచనం. అమోరీయుల రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును హతము చేసెను, కానాను రాజ్యములన్నిటినీ పాడు చేసెను. చాలా అమ్మ. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం మరొక మాట. ఏది రాజ్యం అంటే 4వ రాజ్యం. 135వ కీర్తన 11వ వచనములో అమోరీయుల రాజైన ఓగును హతము చేసెను. ఇది ఎలాంటి రాజ్యం అంటే అమోరీయుల రాజ్యం. ఈ అమోరీయుల రాజ్యం అంటే అసలు ఏంటిది? అక్రమమైన రాజ్యం ఇది. మోయాబీలు, అమ్మోనీయులు వీళ్ళందరూ ఎలాంటి వారు? అక్రమమైన రాజ్యం. కాబట్టి ఈ లోక రాజ్యముల్లో మరొక రాజ్యం ఏంటంటే అక్రమమైంది, అక్రమం చేసేది, న్యాయం ఉండేది కాదు, ఇది అక్రమంగా చేసేది. అందుకే యేసు ప్రభువారిని పట్టుకున్నప్పుడు ఆయన సిలువ వేయక మునుపు 2 దొంగలను తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టారు. ఎందుకు? క్షమించాను, దొంగలను కాదు, 2 అబద్ధికులను తీసుకొచ్చి ఆయన మీద నేరం మోపటాన్ని పెట్టారు. కానీ వాళ్ళు చెప్పిన మాటలు నిజం అని తేల్చబడియా? రుజువు కాలేకపోయినాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది అబద్ధాలు అన్నట్టు తేలిపోతుంది, ఈయన మాటలన్నీ నిజమని తేలిపోతుంది. అంటే అక్కడ ఏం కనపడుతుందంటే పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారు, కానీ వారిలో ఏం కనపడుతుందంటే అక్కడ అక్రమమైన జీవితం కనపడుతుంది, న్యాయవంతమైన జీవితం లేదు. పరిసయ్యులు శాస్త్రులు కానీ వీళ్ళందరూ ఏం చేయాలా? న్యాయం తీర్చేవారుగా ఉండాలి, న్యాయాన్ని జరిగించాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభువు కొరకే 2 వ్యక్తుల్ని అబద్ధికులను తీసుకొచ్చి యేసు ప్రభువుని సిలువ వేయటం కొరకే అబద్ధం ఆడిస్తున్నారు. అంటే అక్కడ అక్రమం ఉందా? న్యాయం ఉందా? అంతే మరి. అంటే సాతాను అక్కడ అధికారం చేస్తున్నాడు, కానీ సాతానుడు అక్కడ ఉన్నాడే కానీ ఏ దేవుని యొక్క న్యాయవంతమైనటువంటి పని అక్కడ జరగట్లా. అక్కడేం జరుగుతుంది? అక్రమం జరుగుతుంది. అక్కడ దేవుని యొక్క గొప్ప కార్యాలు, మహోన్నతుడైన దేవుని కార్యం అక్కడ జరగట్లా. పేరుకేమో అంత ఇశ్రాయేలు ప్రజలే, దేవుని ప్రజలు అందరూ కూడా. కానీ అక్కడ ఎలా ఉన్నారు? పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, సద్దుకాయలు కానీ, లేదంటే అక్కడ ఉన్నవారు కానీ, ప్రజలు కానీ, వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అక్రమం చేస్తున్నారు యేసు ప్రభు మీద, యేసు ప్రభు ఎడల అక్రమం చేస్తున్నారు. అందుకే కదా అంటారు, యేసు ప్రభు ఆ యొక్క పిలాతు వదిలిపెట్టాలన్నప్పుడు ఏమంటారు? వారి రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండను గాక, వాడిని సిలువేయండి అంటున్నారు. ఆయన సిలువేయబట్టానికి ఆయన కారణం ఏంటి? ఆయన మన కొరకే సిలువేయబడ్డాడు, ఓకే. కారణాలు ఏంటి? ఏం లేదు, ఉత్తనకి సిలువ వేశారు. పిలాతు అంటాడు, ఈయనలో ఏ దోషంలో కనబడుతున్నా, ఈయన నీతిమంతులాగా ఉన్నాడు, ఏ దోషంలో కనబడుతున్నా. పిలాతు యొక్క న్యాయంగా దేవుని యొక్క స్వరూపం యొక్క అనుభవంలో దేవుని యొక్క జ్ఞానం కలిగి పిలాతు ఉన్నాడు. కానీ అసలు దేవుని బిడ్డలైన సద్దుకాయలు, పరిసయ్యులు మటుకి అక్రమంగా జీవిస్తున్నారు. చూడండి, ఓ రక్షణ లేని వాడేమో రక్షణ అనుభవంలోకి వచ్చాడు, రక్షణ అనుభవంలో ఉన్నటువంటి వారేమో రక్షణ కోల్పోయిన వారుగా జీవిస్తున్నారు. ఎంతో దారుణమైన పరిస్థితి. ఈరోజు చాలామంది సంఘంలో, మందిరాల్లో విశ్వాసులు ఎలా ఉన్నారు? రక్షణ లేని వాడికి వాక్యం చెబితే రక్షించబడుతున్నాడు, రక్షించబడిన వారికి వాక్యం చెబితేనో రక్షణ కోల్పోయేటట్టు అంటున్నారు. ఇప్పుడు వాక్యం తప్ప, చెప్పేవాడికి తప్ప, వినేవాళ్ళు తప్ప? ఎవరు తప్పు? వాక్యం తప్ప, వాక్యం చెప్పేవాడికి తప్ప, వినేవాళ్ళు తప్ప? అదే మరి, సరిగ్గా వినట్లేదు. కాబట్టి వాక్యం చెప్పేటప్పుడు ఏమనుకుంటారు? నా గురించే చెప్పాడు, నా కోసమే చెప్పాడు కావాలని అనుకుంటున్నాం. మనం వినే మైండ్ కరెక్ట్గా లేదు, వినే ఆలోచన కరెక్ట్గా లేదు. అందుకే మనం ఏమనుకుంటాం? నా గురించే చెప్పాడు అనుకుంటాం. అవునా కదా? అంతేనా మీరు అక్క? నా గురించే చెప్పాడు అనుకుంటాం. అంతే అర్థం ఏంటి అంటే మన ఆలోచన ఏంటంటే ఇతను నా గురించే చెబుతున్నాడు. ఎవరికి పని ఉంది నీ గురించి చెప్పడానికి? ఎంత టైం మాకు? సంఘం అంతా దేవుని రాజ్యం తీసుకెళ్లే పని ఉండవు, నీ గురించి చెప్పాల్సిన పని మాకెక్కడ ఉంది? సంఘం మొత్తం దేవుని రాజ్యంలో కూర్చోబెట్టాలన్న పనిలో ఉన్నాం, కానీ ఇక నీ గురించేనా మాకు పని? ఇక ఎవరి గురించి పని లేదక. నీ గురించి పని పెట్టుకుంటే మిగతా వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. చాలా మందికి అది అర్థం కాదు. చావుకు నా గురించే చెప్పాడు. ఏం చెప్పాడు నీ గురించి? ఇక ఆయన పని పాటలేదు నీ గురించి చెప్పుకోవడానికి. నీ గురించి చెబితే దేవుని గురించి ఎప్పుడు చెబుతాడు? దేవుని వాక్యం ఎప్పుడు చెబుతాడు? దేవుని రాజ్యాన్ని, సంఘాన్ని ఎప్పుడు సిద్ధపరుస్తాడు? ఇక మనస్సాక్షి సరిగా లేదు, మన మనసు కరెక్ట్గా లేదు. చాలా మంది యొక్క జీవితాలు అక్రమమైన జీవితం. ఈరోజు మందిరంలో కూడా, సంఘంలో కూడా అక్రమమైన జీవితం ప్రవేశించింది. కాబట్టి గొడవలు, కొట్లాట్లు, సమస్యలు, వీటన్నిటి కారణం అక్రమమైన జీవితం. ఇది క్రమబద్ధమైనది కాదు. క్రమబద్ధమైన జీవితం అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక పాట పాడాలా, సేవకుడు ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టి, ప్రభా పలానా వాళ్ళు వాడుకుంటున్నాను, నీ చిత్తమా కాదని అడుగుతాడు. అది దేవుని చిత్తం అయితే, అన్న పలానా ఆయన వచ్చి పాట పాడని అంటాం.
బల్ల దగ్గర పరిచర్య చేసేది కూడా. ప్రభువా నీ చిత్తమా కదని మేము ప్రార్థన చేసిన తర్వాత దేవుడు బయలుపరుస్తానా, ఇదిగో బల్ల దగ్గర నువ్వు పరిచర్య చేయి. మందిరంలో పని చేసేవారు. నేను ఎవరికి ఏ పని వాళ్ళన్నా ప్రార్థన చేస్తూనే ఉంటా ఏదో కోణంలో. ప్రభావ వీళ్ళు వచ్చేస్తున్నారు అధ్యాత్నం నాకు తోచినంత, అంటే ఎప్పుడైనా కానీ ఏదో కోణంలో చేసుకుంటా. ఎప్పుడొకప్పుడు దేవుడు బయలుపరిచిన కోణంలో, లేదా ఎప్పుడన్నా ఒకసారి అయినా సరే నేను చేస్తా. ఎందుకంటే ఆ ప్రార్థన అన్నది ఒకటో అరవై కొరకు ప్రభు వీళ్ళకి పని ఇస్తున్నాం, మరి వీళ్ళు చక్క చేయడానికి సాయించే ప్రభు నీ చిత్తమా కదా చేస్తూ ఉంటాం. ఎందుకు ఊరకనే ఎవరికైనా పని అప్పచెవట్లా మందిరంలో. నువ్వు అన్న వంట చెయ్యి, అన్న అక్క మీరు కూరగాయలు తరగండి, అక్క నువ్వు మందిరంలో అన్న, ఇది అంటే వాస్తవానికి ఏంటంటే ఆ పనులు చేసేటప్పుడు ప్రార్థన చేసి మేము ఇవ్వాలి. ఒక్కొక్కసారి ప్రార్థన చేయకుండా చెబుతాం, అది తప్పు మాదే. దానికి దేవుడు క్షమిస్తాడు, ఎందుకంటే క్షమాపణ అడుగుతుంది. తర్వాత దాన్ని రెటిఫై చేయడానికి, సరి చేసుకోవడానికి మరలా ప్రార్థన చేసి దేవుని చిత్తం కదా కనుక్కుంటాం. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిదీ దేవుని చిత్తం అవసరం. కొంతమంది ఏం చెప్తారు, అక్రమముగా ఉంటారు. నేను ఇదే చేస్తా, నాకు ఇది కావాలి, పని ఇస్తావా లేదా, ఇవ్వకపోతేనేమో సేవకుడు ఎటు చేసాడు అటు చేసాడు అంటారు. మరి సాక్ష్యం పాటు చేస్తారు బయట. అక్రమం అన్నది సరైనది కాదు. అమోరియల్ రాజ్యం అక్రమమైనది. అది దోచుకునేటటువంటి విధానంలో ఉన్న రాజ్యమేమో అషూర్ రాజ్యం. అధికార రాజ్యం బబులోనిది. సమృద్ధైన ఆహారం కలిగినటువంటి ఆహార ఆశలు చూపించే రాజ్యం ఐగుప్తి. కానీ 4వ రాజ్యం ఎలాంటిది? ఇది అక్రమమైన రాజ్యం. ఇది అక్రమంతో కూడింది, న్యాయవంతమైనది కాదు, న్యాయంతో కూడినటువంటి రాజ్యం కాదు. ఈరోజు చాలామంది తమ క్రైస్తవ జీవితాల్లో న్యాయవంతమైన జీవితాన్ని దేవుని సన్నిధిలో జీవించలేక అక్రమమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఎలాంటి జీవితం? అక్రమమైన జీవితం. ఈరోజు మన జీవితాల్లో కూడా అదే. చాలామంది సంఘంలో ఉంటూ మందిరానికి వస్తూ కూడా అక్రమమైన జీవితాన్ని జీవిస్తారు. న్యాయవంతమైన జీవితం, యథార్థవంతమైన జీవితాన్ని జీవించలేక ఒక అక్రమమైన జీవితాన్ని జీవించి దేవుని దృష్టిలో దోషులుగా ఉండి దేవుని యొక్క తీర్పును పొందుకునేవారు ఉంటారు. మనమైతే అలా ఉండకూడదని మన నిమిత్తమై యేసు ప్రభువు వారు ఉపవాస ప్రార్థన చేసి ఈ యొక్క అమోరియల రాజ్యమైనటువంటి అక్రమమైన రాజ్యాన్ని మనం కలిగి ఉండకూడదని, మనలో ఏ అక్రమం ఉండకూడదని మన నిమిత్తమైన ఉపవాస ప్రార్థన చేసి కల్వరిశిల్లో ప్రాణం విడిచి చనిపోయిన వారు ఉన్నారు. ఆయన ఉపవాస ప్రార్థన మనలో ఏ అక్రమమైన జీవితం రాకూడదని, మనం న్యాయవంతులుగా న్యాయపూర్వకమైన జీవితం యేసు ప్రభువు నిన్న నేడు ఒకటే రీతికి ఎలా ఉన్నాడు అలా న్యాయవంతులుగా ఒకేలాగా ఉండాలని మన నిమిత్తమే యేసు ప్రభువు ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది ఎన్నో మాట. చివరి మాట చూద్దాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కుషు దేశము వరకు 127 సంస్థానముల అహష్వేరోషు ఏలెను. చాలమ్మ. ఆ కాలమంది రాజైన అహష్వేరోషు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండెను. కాబట్టి ఈ రాజ్యం ఎలాంటి రాజ్యం? ఈ లోక రాజ్యంలో ఇది 5వ రాజ్యం. ఎలాంటిది? 127 సంస్థానములన్నిటి మీద అధికారం చేసిన రాజ్యం. ఒక మాటలో చెప్పాలంటే ఘనతతో కూడినటువంటి రాజ్యం. ఎలాంటి రాజ్యం ఇది? ఈ లోక ఘనతతో కూడినటువంటి రాజ్యం ఇది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి రాజు 127 సంస్థానాల మీద రాజుగా ఉంటూ వచ్చాడు, అధికారాన్ని చేస్తూ వచ్చాడు. అంటే ఏంటి? అర్థం ఏంటి? ఇతడు ఎంతో మహిమతో కూడిన వాడని అర్థం. ఇతని రాజ్యం ఎంతో మహిమయుక్తమైనదని అర్థం, మహిమ కలిగిందని అర్థం. ఈ లోక రాజ్యములతో సాతానుడు మనం శోధిస్తాడు. ఈ లోక రాజ్యంలో 5వ రాజ్యం ఏంటంటే ఎలాంటిది? ఈ రాజ్యము ఈ లోక ఘనతతో కూడిన రాజ్యం. ఈ లోక ఘనతతో కూడిన రాజ్యం. అందుకే కదా ఎస్తేరు విందు చేసినప్పుడు రాజు సంతోషభరితుడు. ఎవలా? ఆ రాజ్యం ఎలా ఉంది? సంతోషంగా ఉంది. రాణి అయిన ఎస్తేరు నీకేం కావాలో అడగమంటాడు. అంటే అలా ఆ రాజ్యం ఎలాంటిది? వాస్తవానికి ఆమె దేవుని ప్రజలు కాపాడడానికి ఆమె ప్రయత్నం ఆమెది కాదని నేను అట్లా. కానీ అక్కడున్న సిచ్యువేషన్ చూడండి ఎలా ఉంది? గొప్పదే.
ఘనతతో కూడినటువంటి ఈ లోక ఘనత అంతా కూడా అక్కడ పెట్టేసేసింది ఆమె. రాజు అయినటువంటి అహశ్వరోషు దేనికి లోబడ్డాడు? ఈ లోక రాజ్యం అంటే ఘనతకి లోబడ్డాడు, కానీ దేవునికి లోబడిన అనుభవం కాదు అక్కడ కనపడుతుంది. ఫస్ట్ ఈ లోక ఘనతకి లోబడిన అనుభవం కనపడుతుంది. ఇక్కడ రాజ్యం ఎలాంటిదంటే ఈ లోక ఘనతతో కూడిన రాజ్యం అది. ఈ లోక ఘనతతో కూడిన రాజ్యం అది. కాబట్టి చాలామంది యొక్క జీవితాలు ఈ లోక ఘనతతో కూడినటువంటి రాజ్యంలో కూరుకుపోయారు. చాలామందికి అదే దృష్టి. ఈ లోక ఘనతతో కూడిన రాజ్యం మీదే మనసు ఎక్కువ ఉంది, దేవుని మీద లేదు, దేవుని ప్రజల మీద కాదు. ఈ లోకంలో ఉన్న ఘనతతో కూడిన రాజ్యం మీదే మనసు ఎక్కువ. ఈరోజు చాలామంది యొక్క క్రైస్తవ జీవితాలు, చాలామంది యొక్క విశ్వాస జీవితాలు ఎలాగ ఉన్నాయి? ఘనతతో కూడిన జీవితం కావాలి, ఘనతతో కూడిన జీవితం కావాలి. ఎలా కావాలంటే ఓ దండ తెచ్చి కుర్చీ వేసి చాలువా కప్పి మెడలో దండేసి పూలు కాసి మంచిగా వేసి నేను కూర్చోబెట్టాలి. ఇలాంటి ఘనత కావాలి మనకు. ఇంకా మందిరంలోకి ప్రవేశించేటప్పుడు ఏం చేయాలి? అటు పక్క ఎద్దరు ఇటు పక్క ఎద్దరు నుంచుని పూలు జల్లుకుంటూ లోపలికి తీసుకురావాలి. ఇప్పుడు అప్పుడప్పుడు ఆయా మందిరాలు అట్లా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఘనతతో కూడిన రాజ్యం. ఈ రాజ్యాలు దేవుని రాజ్యంలో ఉండవు. ఈ రాజ్యాలు దేవుని రాజ్యంలో ఆయన సిలువ వేయబడ్డది. ఆయన సిలువ వేయబడేటప్పుడు ఆ సిలువ ఎలాంటిది? అది ప్రపంచానికి అంతటా కూడా రక్షణకరమైంది. అంత ఘనతతో కూడిందంటే ఇంకేమైనా ఘనత ఉందా? మరి ఆయనకి ఏం వేశారు? మెడలో ఉండా వస్త్రాలు తీసేసి చిన్న అంగీ కట్టి తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఏం వేశారండి? ఏ దండేశారు? ముళ్ళ కిరీటం అనేది చుట్టు పెట్టారే కానీ ఆయనకి ఏం దండేశారు చెప్పండి? ఆయన లోకానికి రక్షణ ఇవ్వడానికి చనిపోయాడు. ఆయన చేసిన మంచేగా. మరి ఆయనకి ఘనతతో కూడింది అయితే మరి ఆయనకి దండేయాలి కదా. మరి ఏం దండేశారు? ముళ్ళు గుచ్చుకునేటటువంటి ముళ్ళ కిరీటం అనేది దండేశారు. వీడా జాగ్రత్త. ఈ లోక ఘనతతో కూడిన రాజ్యంలో మనం కూరుకుపోకూడదు. ఎవరైనా నిన్ను హెచ్చించాడంటే, అబ్బా నువ్వు బాగా వాక్యం చెప్పావు, మందిరంలో బాగా పనిచేసావు, నువ్వు బాగా పని చేస్తావు, నువ్వు మందిరంలో బాగా పాటలు పాడతావు, ఇట్లా హెచ్చించాడంటే ఖచ్చితంగా సాతాను ద్వారా నీకు శోధన వస్తుందని అర్థం. ఎప్పుడూ కూడా మనం అలాంటి మాటలు వినకూడదు. ఎవరన్నా బ్రదర్ ఇది నేను చేసింది కాదు దేవుడే చేసిందంటే. నేను హెబ్రోన్కి వెళ్తా, ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మందిరం నిర్మాణం జరిగిన తర్వాత చాలామంది అంటారు మహిమదాస్ నర్సాపూర్లో మందిరం కట్టాడని. నేను కడితే మందిరం ఎలా ఎందుకు ఉండిద్ది? నేను కడితే ఇన్ని రోజులు కూడా ఉండదు, ఎప్పుడో కూలిపోయిద్ది. దేవుడు కట్టించాడు కాబట్టి ఇది ఎలా ఉంది, అవునా? మేము ఎవరూ ఏం చేయాల. దేవుడు తన ప్రణాళికతో మాకు ఇచ్చిన శక్తిని బట్టి దేవుడు వాడుకున్నాడు. తానిచ్చే శక్తి తను వాడుకున్నాడు. ఎవరు ఏం చేయలే. అందుకే నేను చెబుతా, మేమేం చేయలేదు బ్రదర్, దేవుడే చేశాడు. ఎక్కడైనా నేను చెప్పేది అదే. నేనంటే ఏం చేయలే, దేవుడే చేశాడు, దేవుడే జరిగించాడు అంతే. నేను నిమిత్తం అవుతాను. ఏదో అక్కడ సంగమునకు పురుకొలుపు చేసి ప్రార్థన పూర్వకంగా చైన్ ప్రేయర్ అవన్నీ జరిగించుకుంటా ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుడి కార్యం దేవుడు చేశాడు అంత తప్పితే ఏం లేదు. నేను ఎక్కడా కూడా నేను కట్టించానని ఇప్పటివరకు నేను ఎక్కడా మందిరం చెప్పను, చెప్పడానికి కూడా ఇష్టపడను. ఒక్కోసారి మేము కట్టించుకున్నామని చెప్పడానికి కూడా ఇష్టపడను నేను. ఎందుకంటే ఈ ఘనత అంతా దేవుడిది అయినప్పుడు నాకెందుకు రావాలా? ఈ ఘనత అంతా దేవుడిది అయినప్పుడు నేనేం చేశాను? ఇక్కడ ఏం చేయనప్పుడు ఇంకా దేవుడిది అయినప్పుడు నాకెందుకు? నాదైతే నేను తీసుకోవచ్చు, నాది కానప్పుడు నేనైతే తీసుకోవాలా? చాలామంది ఈ లోక ఘనత వైపు చూస్తున్నారు. ఈ లోక ఘనతతో కూడిన రాజ్యం మీద మనసు ఎక్కువ పెడుతున్నారు. అంటే సాతానుడు అటు మళ్ళించేస్తున్నాడు. మనమైతే ఈ లోక ఘనతతో కూడిన రాజ్యం మీద మన మనసు ఉండకూడదని మన నిమిత్తమై యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. కాబట్టి రండి చూద్దాం యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన. మొదటి ఉపవాస ప్రార్థన. ఈరోజు ఎన్నో ఉపవాస ప్రార్థన ఇది, క్షమించండి, ఎన్నో కోణం ఇది. మొదటి ఉపవాస ప్రార్థనలో 32వ కోణంలో చూస్తున్న మాట ఏంటి? సాతానుడు ఎలా శోధిస్తాడు అని అంటే ఈ లోక రాజ్యములతో శోధిస్తాడు. ఇంకా ఎలా శోధిస్తాడు అనేది ఇంక ఉన్నాయి. ఎలా శోధిస్తాడు? ఈ లోక రాజ్యములతో, ఈ లోక రాజ్యాలను చూపించి మనల్ని శోధిస్తాడు. అయితే ఆ సాతానుడు ఈ లోక రాజ్యాలు ఎన్ని చూపించి మనల్ని శోధించిన వారి శోధనలో మనం పడిపోకుండా మన జీవితాన్ని ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలి. అలా మనం కాపాడుకోవాలనే మనంతటా మనం కాపాడుకోలేము. మనల్ని కాపాడటం కొరకే ఆయనే మన నిమిత్తమై ఉపవాస ప్రార్థన చేశాడు. ఈ మాట చదివి ప్రార్థనలో ప్రవేశిద్దాం రండి. యోహోను సువార్త 17వ అధ్యాయం. యోహోను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం.
8 9. యోహాను సువార్త 17వ అధ్యాయం 8 9. నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించున్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఏమంటున్నాడండి? వారి కొరకు ప్రార్థన. ఎవరి కొరకు? చూడండి 11. నేనికను లోకంలో ఉన్నాను కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. మనం ఎక్కడున్నామండి? ఎక్కడున్నాం? ఈ లోకంలో ఉన్నాం. అందుకేమంటున్నాడు? ఈ లోక రాజ్యములో, ఆ రాజ్యాల మధ్యలో వీళ్ళు ఉండరు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నువ్వు నేను ఏకమై ఉన్నాం కదా, నువ్వు నాకు అనుగ్రహించిన వాళ్ళు, ఇప్పుడు నువ్వు నాకు ఎవరినైతే అనుగ్రహించేవో వాళ్ళు రక్షణ పొంది ఉన్నారు. వాళ్ళు నీవారై ఉన్నారు. ఇప్పుడు చూడండి, దేవుని ప్రజల్ని క్రీస్తుకి దేవుడు అప్పగించినప్పుడు వాళ్ళు ఎవరు వారై ఉండారంటే దేవుని వారై ఉన్నారు. వాళ్ళు నీవు నేను ఎలా ఏకమై ఉన్నావు, వాళ్ళకి నీ వారే అయిపోయారు. నీ వారిగా వాళ్ళని చేసేసా. అసలు ఆయన వచ్చిందే అదే పని. మనం దేవుని బిడ్డలమే, కానీ ఈ లోకం తప్పిపోయాం. మనల్ని దేవుని బిడ్డలుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ పని సంపూర్తి చేసేసేస్తున్నాడు. అదే చెబుతున్నాడు, నేను ఈ లోకంలో ఉంటున్నా, నేను చేయాల్సిన పని చేసేసా. ఇక వాళ్ళు లోకంలో ఉంటున్నారు, వీళ్ళు నీ బిడ్డలుగా లేరు, తప్పిపోయారు. వాళ్ళని నీ బిడ్డలుగా చేసేసా. ఇక వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. వాళ్ళు ఈ లోకంలో ఉంటున్నారు అని ప్రార్థన చేశాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారునిమై ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. వారు ఈ లోకంలో ఉంటున్నారు, నేనుంటే కాపాడుకుంటా. వాళ్ళు ఈ లోకంలో ఉంటున్నారు, కానీ నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నా కాబట్టి వాళ్ళు ఈ లోకంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కాపాడు. ఎవరిని కాపాడాలా? నేను ఈ లోకం నుండి విడిచిపెట్టి నీ దగ్గరకు వస్తున్నా, నేనుంటే కాపాడుకుంటా. కానీ ఆయన ఉన్నాడు కాబట్టేగా, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే కదా పేతురు తప్పిపోతే యేసు ప్రభువు సిలువ వేయబడిన తర్వాత ఆయన ఇంకా పరమును కొనుక్కోబడలేదు కాబట్టేగా తప్పిపోయిన పేతురుని సరిచేసింది. ఉన్నప్పుడేగా సరి చేసుకుంది ఆయన. అదే మరి నేనుంటే కాపాడుకుంటా, నేను నీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి వాళ్ళని కాపాడు నువ్వే. వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. ఈ లోకం ఎలాంటిదంటే, ఈ లోక రాజ్యము ఒకటి, సాతానుడు ఈ లోక రాజ్యంతో శోధిస్తాడు. ఒకటి, ఇది ఐగుప్తు అనే సమృద్ధి అయిన ఆహారం చూపించి శోధించేది. ఆహారం మీద మక్కువ, ఆహారం చేత శోధించేది. 2, అధికారం చేత, బబులోన్ అనే అధికారం చేత శోధించేది. 3, అషూరు రాజ్యం అంటే దోచుకునేటటువంటి ఆ ప్రాణాలను దోచుకునే రాజ్యం ఇది. ఆ ప్రాణాలను దోచుకునే విధానంలో శోధించింది. 4, అమోరియల్ రాజ్యం. ఇది అక్రమంగా లాక్కునేది, గుంజుకునేది, అక్రమంగా సంపాదించుకునే రాజ్యం. అలాంటి రాజ్యాన్ని చూపించి శోధిస్తాడు. 5వదిగా 127 సంస్థానాల మీద అధిపతి అయిన రాజు. ఎవరు? అహష్వారోషు. అంటే అలాంటి రాజు, అలాంటి రాజ్యము చేత శోధించబడతారు. ఇక్కడ అంటే ఈ లోక ఘనతతో కూడినటువంటి రాజ్యం. 127 సంస్థానాలు అంటే మాటల ఎంతో ఘనతతో కూడింది. అలాంటి ఘనతతో కూడిన రాజ్యం చేత సాతానుడు శోధిస్తాడు. వాడి శోధనలో మీరు పడిపోకూడదని మన నిమిత్తమైన ఉపవాస ప్రార్థన చేశాడు. అదే రీతిలో ఆయన పరమును కొనిపోబడక మునుపు కూడా యోహాను సువార్త 17:11 కూడా మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 17 మొత్తం మన నిమిత్తం ఆల్మోస్ట్ ప్రార్థన. నేనుంటల్లా వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ కొరకు చేస్తున్నా. ఎవరు వాళ్ళు? మనమే, రక్షణ పొందిన మనం. ఆ శిలువ కార్యం ద్వారా, ఆ శిలువ యొక్క రక్తం ద్వారా కడగబడిన మన కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆయన పదే చెబుతున్నాడు, నేనుంటాను ఇక్కడ, వాళ్ళు ఉంటున్నారు, నేనుంటలా వాళ్ళు ఉంటున్నారు. మన కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయన చేసిన ఉపవాస ప్రార్థన వ్యర్థంగా పోకూడదు. మనం ఆహారం మీద, అధికారం మీద, ఇంకా ప్రాణాలు దోచుకునే దాని మీద కానీ, లేదా అక్రమమైన దాని మీద, ఈ లోక ఘనత మీద మనసు పెట్టకూడదు. సాతానుడి వీటి ద్వారా మనం శోధించిన ఆ శోధనలో మనం పడిపోకూడదని మన నిమిత్తమై మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 7వ వచనంలో యేసు ప్రభువు మన నిమిత్తమే ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ఉపవాస ప్రార్థన మత్తయి సువార్త 4:2 ప్రకారం దోచుకొని సాతానుడు ఏదైతే శోధిస్తాడో, వారు ఎలా శోధించినా ఆ శోధన మనం పడిపోకూడదని మన నిమిత్తమే ప్రార్థన చేశాడు.
మనం కూడా ఈరోజు ప్రార్థన చేయండి. ప్రభా, నేను సాతాను ఎలా శోధించిన ఆ శోధనని పడిపోకూడదు. ఆ శోధనలో నిలవబడి నీ రాజ్యంలో ప్రభా నేను ప్రవేశించాలి. నేనే కాదు, నా కుటుంబం, సంఘంలో ఉండేవారు, మందిరంలో ఉండ వారందరూ కూడా, ఈ సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సాతాను యొక్క శోధనలో కూరిపోకుండా, ఆ శోధనలో జయించి, ఆ శోధనలో పడిపోకుండా, ఆ సాతాన్ని జయించేవారిగా ప్రతి ఒక్కరికి, నాకును, ప్రతి ఒక్కరికి, నా ఇంటి వారికి, నీ సంఘానికి, మందిరంలో ఉన్న వారికి, నా ఇంటి వారికి, బంధువులకు కానీ, రక్త సంబంధికులు కానీ, సార్వత్రిక సంఘంలో ఉన్న వారందరూ కూడా, ప్రభు రక్తం ద్వారా కడిగబడిన వారందరూ కూడా మన సంఘమే, క్షమించండి, మన యొక్క కుటుంబమే. వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరు మన మందిరంలో ఉండేవాళ్ళే కాదు, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఏ ఒక్కరూ కూడా సాతాను ద్వారా, సాతాను చూపించే రాజ్యం, ఈ లోక రాజ్యాల్లోకి పడిపోయి సాతాను ద్వారా శోధించబడుకోకుండా ఉండటం కొరకై మనం ఈరోజు ప్రార్థన చేయాలి. మనం అలా శోధించబడుకోకుండా, శోధించబడుతుంటే సరి చేసుకోవడం కొరకు, అట్లాగే మనము, మన కుటుంబీకులు, మన రక్త సంబంధికులు కానీ, మందిరంలో ఉండేవారు కానీ, సంఘంలో ఉండేవారు కానీ, సార్వత్రిక సంఘంలో ఉండేవారు కూడా అలా శోధించబడుకోకుండా ప్రభు ద్వారా కాపాడబట్టడం కొరకై ప్రభు చేసిన ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీవు నేను ఏకమై ఉండలాగన, అట్లా దేవుల్లో ఏకమై ఉండి సాతాను ద్వారా ఈ లోక రాజ్యం చేత శోధించబడుకోకుండా ఉండటం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. అట్లు మనం ప్రార్థన ప్రభువుని, మనల్ని, మన కుటుంబాన్ని, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రజల్ని, ఈ లోక రాజ్యములు చూపించి సాతాను శోధించుకోకుండా, సాతాను క్రియలను మొదటే దేవుడు అణిచివేయనట్లు, మన జీవితాల్లో కూడా అణిచివేయనట్లు మనం ప్రార్థన చేసుకుంటాం కొరకై ప్రభు మనకిని, మనం చేసే ప్రార్థనకిని, ఇక్కడ చేరు వచ్చిన వారందరికీ ప్రభు కృప, ప్రార్థన చేసే వారికి తోడయండి. వాక్య వెలుగులో మనం ప్రార్థన చేయనట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్.